హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. ఈ వీడియోలో చికెన్ సూప్ అనేది ఎలా మేక్ చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా నేను మీకు చూపించేస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో మనకి ఇంగ్రీడియంట్స్, మ్యారినేషన్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లిస్ట్ ఇచ్చేసాను. అవన్నీ వేసేసుకొని చక్కగా మ్యారినేషన్ చేసుకోండి. ఇక్కడ నేను 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. చక్కగా మ్యారినేషన్ చేసేసుకొని మనకి 2 అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోండి. ఫ్రీజర్లో పెట్టుకున్న తర్వాత మీరు ఓవర్ నైట్ పెట్టుకున్నా పర్వాలేదు. మంచిగా ఇవన్నీ కూడా కలుపుకోవడానికి, ఇవన్నీ మసాలాస్ అన్నీ పట్టడానికి కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నానండి. మీకు సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి కోకోనట్ ఆయిల్. అండ్ ఇక్కడ మనకు అన్నీ కూడా మంచి కలుపుకున్న తరువాత మాత్రమే మనకి ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రీజర్లో పెట్టేసుకున్న తర్వాత ఈవినింగ్ నేను ఈ సూప్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 రెబ్బలు వెల్లుల్లి తీసుకున్నాను, ఆయిల్ వేసుకొని దాంట్లో మసాలా బిర్యానీ దినుసులు వేసుకున్నాను. మీకు కావాల్సిన ఏవేవి కావాలో అవన్నీ వేసుకోండి. అండ్ ఒక బే లీఫ్ వేసుకున్నాను. అండ్ తర్వాత ఆనియన్, సన్నగా తరుక్కున్న ఆనియన్ వేసుకొని చక్కగా మంచిగా మగ్గించుకుంటున్నాను. ఇట్లా మగ్గించేసుకొని చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా అంటే చాలా సింపుల్. ఆల్రెడీ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఇక్కడ వేసేసేయడమే. మనకి ఆనియన్స్ అనేవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆనియన్స్లో వేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేషన్ చేసేటప్పుడు అన్నీ వేసేసాము. జస్ట్ ఆనియన్స్ కొంచెం మగ్గించేసుకొని ఇట్లా మనకి చికెన్ వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు ఒక 5 మినిట్స్ చాలండి మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. ఎటువంటి రబ్బర పెట్టలేదు లోపల. అండ్ విజిల్ కూడా తీసేసి ఒక 5 మినిట్స్ ఇలా మగ్గించుకోండి. మగ్గించుకున్న తరువాత మనకి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ అనేది పోసుకున్నాను. ఇక్కడ నేను 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకున్నాను. అంటే మునిగేదాకా పోసుకున్నాను. ఇట్లా పోసేసుకున్న తర్వాత మనకి కొత్తిమీర, కరివేపాకు ఇట్లా వేసేసుకోవాలి. ఫ్లవర్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ హార్ట్కి చాలా మంచిది, ఖచ్చితంగా వేసుకోండి. అండ్ సూప్లో స్ప్రింగ్ ఆనియన్స్ అనేది చాలా టేస్ట్ వస్తాయండి, ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అండ్ టేస్ట్కి తగ్గట్టుగా కల్లుప్పు యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మనకి లిక్విడ్సే కాబట్టి చక్కగా కరిగిపోతుంది. ప్రాసెసింగ్ చేసేటప్పుడే సాల్ట్ అనేది యూజ్ చేయాలి. ఆ తర్వాత సూప్ అంతా అయిపోయిన తర్వాత సాల్ట్ అనేది యూజ్ చేయకూడదు. విఆర్కే గారి డైట్లో ఖచ్చితంగా ఈ రూల్ అనేది ఫాలో అవ్వాలి. దీని యొక్క లాంగ్ వీడియో అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. కింద యారో బటన్ మీద కొడితే మనకి లాంగ్ వీడియో వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.